హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వేలకు వేలు ఖర్చు పెట్టి మనము బయట నుంచి కెమికల్స్ ఉన్నటువంటి కాస్మెటిక్స్ అండ్ క్రీమ్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా డోలో టాబ్లెట్ తోటి ఏళ్ల తరబడి మన ఫేస్ పైన తిష్ట వేసి కూర్చున్నటువంటి మొండి పిగ్మెంటేషన్‌ని ఈజీగా తగ్గించుకోవచ్చు. ఇది ఓన్లీ పిగ్మెంటేషన్ తగ్గించుకోవడానికే కాదండి, మన ఫేస్‌ని చాలా గ్లోయింగ్‌గా కూడా చేస్తుంది. సో, దీనికోసం మనకు కావాల్సింది వచ్చేసి డోలో టాబ్లెట్ అండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు బ్యూటీ పార్లర్‌కెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి డబ్బుల్ని వేస్ట్ చేసుకోవడమే కాకుండా సైడ్ ఎఫెక్ట్స్‌ని తెచ్చుకోవడం అవసరం లేదండి. ఈజీగా ఇంట్లోనే న్యాచురల్‌గా మనం ఎలాంటి కెమికల్స్ లేకుండా హోమ్ రెమెడీస్ తోటి ఈజీగా పిగ్మెంటేషన్‌ని అదేవిధంగా డార్క్ సర్కిల్స్‌ని తగ్గించుకోవచ్చు. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. సో, చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్‌ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా సపోర్ట్‌గా ఉంటుంది. ఇక ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక డోలో టాబ్లెట్ తీసుకోండి. ఎక్స్పైరీ అయిన టాబ్లెట్ తీసుకోవద్దండి. ఎక్స్పైరీ అవ్వకుండా ఉంటుంది కదండి, అలాంటి టాబ్లెట్ తీసుకోండి. డోలో టాబ్లెట్ తీసుకోండి. ఒకటైతే సరిపోతుంది. సో, దీన్ని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలండి. చాలామంది పిగ్మెంటేషన్ అంటే మంగు మచ్చలతోటి చాలా బాధపడుతూ ఉంటారు. ఫేస్ అంతా చూడడానికి బాగుంటుంది. ఆ మంగు వల్ల ఫేస్ అనేది అసహ్యంగా కనపడుతూ ఉంటుంది కదండి. ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా ఈ విధంగా ట్రై చేయండి. 100% పిగ్మెంటేషన్ పోవడమే కాకుండా ఫేస్ అనేది చాలా అంటే చాలా గ్లోయింగ్గా ఉంటుంది. సో, ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోండి. ఇది ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటే సరిపోతుందండి. ఒక్కసారి తయారు చేసుకొని స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎలా తయారు చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి, ఎన్ని రోజులు వాడాలి అనేది పూర్తిగా చెప్తాను చూడండి. ఇక ఒక చిన్న గిన్నెలోకి ఈ విధంగా తీసుకోండి. ఎంత ఎక్కువ పిగ్మెంటేషన్ ఉన్నా కూడా తగ్గిపోతుందండి. ఎంత ఎక్కువ మంగు మచ్చలున్నా తగ్గిపోతుంది. ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకోండి. మంగు కలర్లో 2 రకాలు ఉంటుందండి. బ్లాక్ కలర్ ఉంటుంది, తేనె కలర్లో ఉంటుంది. సో, ఏ మంగైనా సరే ఈజీగా తగ్గిపోతుంది. ఆ తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జాజికాయ అండి. జాజికాయ ఎక్కడ దొరుకుతుంది అని అంటే కిరాణా కొట్టులో దొరుకుతుంది మనకు. జాజికాయ అంటే ఇస్తారు. జాజికాయ మంగు పోవడానికి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో, ఒకటంతా అవసరం లేదండి, చిన్న పలుకు తీసుకుంటే సరిపోతుంది. మనకు బిర్యానీ దినుసుల్లో ఇది దొరుకుతుందండి. జాజికాయ చాలా ఈజీగానే దొరుకుతుంది. అదేవిధంగా చాలా తక్కువ కాస్ట్‌కే దొరుకుతుంది. జాజికాయ అనండి ఇస్తారనమాట. అంటే జాజికాయ మీకు ఐడియా ఉండే ఉంటుంది. బిర్యానీ మసాలాలో ఇది కనపడుతూ ఉంటుంది కదండి, అదేనండి జాజికాయ అంటే. సో, దీన్ని ఈజీగా పౌడర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఒక చిన్న రోట్లో వేసి ఈ విధంగా పౌడర్ చేసుకోవచ్చు. లేదంటే పేపర్లో వేసైనా సరే దీన్ని పౌడర్ చేసుకోవచ్చండి. ఒక గచ్చురాయి లాంటి దానిపైన పెట్టి ఈ విధంగా నూరామంటే గంధంలాగా వస్తుంది. అలాగైనా తీసుకోవచ్చండి. కాకపోతే అది కొద్దిగా టైం పడుతుందని చెప్పి నేను రోట్లో వేసి ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా చేశానండి. ఈ కాయ పేరు వచ్చేసి జాజికాయ అండి, గుర్తుపెట్టుకోండి. మనము నార్మల్గా బయట కిరాణా సామాన్లు అమ్ముతూ ఉంటారు కదండి. మన రోజువారీ నిత్యావసరాలకు తెచ్చుకునేటువంటి సరుకులు తెచ్చే షాప్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఒక 2 తెచ్చి పెట్టుకున్నారంటే మనకు ఇప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చండి. మనకు మంగంతా పోయేంత వరకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా ముందుగా మనం టాబ్లెట్ని పౌడర్ చేసి ఉంచుకున్నాం కదండి, ఇందులోనే ఈ పౌడర్ని కూడా వేసుకోవాలి. చూస్తున్నారు కదండి ఈ విధంగా. ఇక ఇందులోనే మరొక వస్తువు వచ్చేసి పాలండి. అందరి ఇళ్లలోనూ పాలు అనేవి అవైలబుల్గానే ఉంటాయి కదండి. సో, కొద్దిగా గోరువెచ్చగా ఉన్నట్టు పాలు తీసుకోండి. వేడిగా ఉండే పాలు కాదండి, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. సో, చూసుకొని తీసుకోండి. మరి లూజ్గా ఉండొద్దండి. మనం ఫేస్కి అప్లై చేసినప్పుడు అంత కారిపోయినట్లుగా కాకుండా ఫేస్కి అప్లై చేసినప్పుడు మనకు క్రీమీ టెక్స్చర్ ఉండేలాగా ఈ విధంగా కొద్దిగా పాలు తీసుకోండి. ఇక కొద్దిగా టాబ్లెట్ అనేది ఉండలుగా ఉంది కదండి, అంత సాఫ్ట్గా వచ్చేలాగా ఈ విధంగా స్పూన్ తోటి చక్కగా మిక్స్ చేసుకోండి. మీరు అస్సలు నమ్మలేరండి, అంత బాగా యూజ్ అవుతుంది. సో, జాజికాయ అనేది మనకు మంగు పోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అదేవిధంగా డోలో టాబ్లెట్ కూడా. ఇక పాల విషయానికి వస్తే ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా అంటే ఉండలేమీ ఉండకూడదండి. మనం ఫేస్కి అప్లై చేసినప్పుడు స్మూత్గా ఉండాలి. గోరువెచ్చని పాలు తీసుకున్నాం కదండి, ఇది ఈజీగానే మెల్ట్ అయిపోతుంది. ఇక ఇందులోనే ఫేస్ అనేది చాలా స్మూత్గా రావడం కోసం అని చెప్పి కొద్దిగా తేనె తీసుకోండి. ఈ విధంగా నేనైతే డాబర్ తేనె తీసుకుంటున్నానండి. డాబర్ హనీ తీసుకుంటున్నా. ఏ హనీ అయినా పర్లేదండి, పలానా హనీ అని ఏం లేదండి. సో, తేనె లేకపోయినా ప్రాబ్లం లేదండి. కొద్దిగా షుగర్ని పౌడర్గా చేసి తీసుకోండి, ఓకేనా.
షుగర్ని చిన్న రోట్లో వేసి పౌడర్గా నూరుకొని వేసుకోండి, ఒక స్పూన్ వరకు. తేనె ఖచ్చితంగా ఉండాలని ఏం లేదండి. తేనె ప్లేస్లో మీరు షుగర్ని కూడా తీసుకోవచ్చు. షుగర్ కూడా మనకు చాలా బాగా ఉపయోగపడుతుందండి స్కిన్ని వైట్గా రావడానికి, అదేవిధంగా స్మూత్గా నరిషింగ్గా ఉండడానికి. ఇక ఈ విధంగా ఒక స్పూన్ వరకు హనీని తీసుకొని అంతా చక్కగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇక అన్నీ మనకు అవైలబుల్గా ఉన్నవేనండి. కాకపోతే ఈ జాజికాయ అనేది మనం బయటికి ఎప్పుడైనా బజార్కి వెళ్ళినప్పుడు తెచ్చి పెట్టుకున్నామంటే పిగ్మెంటేషన్ పోవడానికి, మంగు మచ్చలు పోవడానికి జాజికాయ అనేది 100% యూజ్ అవుతుందండి. ఇక డోలో ట్యాబ్లెట్ అంటే ఇంట్లో ఎలాగో ఫీవర్ కోసం అదో ఇదో తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా పాలు కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇక పాలలో ఉన్నటువంటి ప్రోటీన్స్ అనేవి స్కిన్ని వైట్గా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. పాలు అనేవి మరీ హీట్గా ఉండొద్దు, అలాగని చల్లగా ఉండొద్దండి. అంటే గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇక కొద్దిగా కాటన్ తీసుకోండి, ఈ విధంగా కొద్దిగా కాటన్ తీసుకోండి. లేదంటే బ్రష్ ఉన్నట్లయితే ఫేస్కి మనం క్రీమ్స్ అప్లై చేసుకునేటువంటి బ్రష్ ఉన్నా పర్లేదండి. సో కాటన్ అయితే హైజెనిక్గా ఉంటుంది కదండి, ఎప్పటికప్పుడు యూజ్ చేసి పడేయచ్చు. బ్రష్ కూడా యూజ్ చేయడం అనేది అంత హెల్తీ కాదండి. అందులో బ్రష్కు ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో ఇది పీచు మధ్యలో అంతా ఇరుక్కుపోయి ఆ రెమెడీస్ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేసినప్పుడు ఏంటంటే కొద్దిగా ర్యాషెస్ లాగా వస్తాయన్నమాట. సో న్యాచురల్గా కాటన్ని యూజ్ చేయండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలాగని బ్రష్ యూజ్ చేయడం తప్పని నేను చెప్పనండి. ఎప్పటికప్పుడు నీట్గా హాట్ వాటర్ తోటి క్లీన్ చేసుకుంటూ ఉండాలి బ్రష్ని యూజ్ చేసినట్లయితే. ఎందుకంటే బ్రష్ మధ్యలో అది బ్యాక్టీరియా అనేది పేరుకుపోతూ ఉంటుంది, స్కిన్ చాలా సెన్సిటివ్ కాబట్టి. సో ఈ విధంగా కాటన్ తీసుకున్నామంటే చాలా హైజెనిక్గా ఉంటుందండి, చాలా నీట్గా ఉంటుంది. ఇక ఫేస్ అంతా ఈ విధంగా అప్లై చేసుకోండి. సో సర్క్యులర్ మోషన్లో ఈ విధంగా మసాజ్ చేసినట్లుగా చక్కగా అప్లై చేసుకోండి. ఇది ఎప్పుడు రాసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి, ఎన్ని రోజులు యూజ్ చేయాలి అని అంటే రాత్రిపూట అప్లై చేసుకోండి. మార్నింగ్ కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ ఇది అప్లై చేసిన తర్వాత అసలు సోప్ అనేది పెట్టొద్దండి 3 గంటల వరకు ఫేస్ పైన. కాబట్టి నైట్ టైం ఇక పడుకుంటాము అనగా ఈ విధంగా తయారు చేసుకొని పౌడర్స్ తయారు చేసి పెట్టుకున్నామంటే డోలో ట్యాబ్లెట్ పౌడర్, అదేవిధంగా జాజికాయ పౌడర్ తయారు చేసి పెట్టుకున్నామంటే అప్పటికప్పుడు పాలను మిక్స్ చేసుకొని కొద్దిగా తేనెను మిక్స్ చేసుకొని డైలీ నైట్ ఈ విధంగా మనము తయారు చేసుకోవచ్చు అండి, ఈజీ అవుతుంది. లేదనంటే అప్పటికప్పుడైనా సరే జాజికాయని కొద్దిగా పౌడర్ చేసుకొని డోలో ట్యాబ్లెట్ని కొద్దిగా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. ఇక 15 నుంచి 30 నిమిషాల వరకు ఖచ్చితంగా ఉంచుకోవాలండి. ఎక్కువ పిగ్మెంటేషన్ ఉంది అనుకుంటే 30 నిమిషాల సేపు అలాగే ఉంచుకొని కొద్దిగంతా స్కిన్లోకి అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఈ విధంగా సర్క్యులర్ మోషన్లో చక్కగా, అంటే గట్టిగా రుద్దినట్లుగా కాకుండా సెన్సిటివ్గా మసాజ్ చేసుకొని ఇక వాటర్ తోటి ఈ విధంగా వాష్ చేసుకోండి. సోప్ అయితే అసలు పెట్టొద్దండి 3 గంటల సేపు. అందుకనే రాత్రిపూట అప్లై చేసుకున్నామంటే మార్నింగ్ మనము సోప్ తోటి వాష్ చేసుకోవచ్చండి. సో ఖచ్చితంగా 100% రిజల్ట్ అయితే ఉంటుంది. నేను అప్లై చేసిన దగ్గరికి నా హ్యాండ్ పక్కకి మీరే అబ్జర్వ్ చేయండి, ఎంత నీట్గా ఎంత తలతలా మెరిసిపోతుందో. మరొక వీడియోతో కలుసుకుందాం. అంతటి వరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.